నాన్నగారు ఎప్పుడు చెప్తారండి, బుద్ధుడు లాంటి మహాత్ములు ఈ భూమి మీద మనుషులు పుట్టుక ప్రారంభమయ్యాక అటువంటి గొప్పవాడు ఈ సృష్టిలో ఇంతవరకు రాలేదండి బుద్ధుడు లాంటి వాడు. అంత హైలీ సివిలైజ్డ్ మ్యాన్ అంటండి. అంత మేనర్స్, జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయం అంటండి. అంత సివిలైజ్డ్ పర్సన్ బుద్ధుడేనంటండి. అసలు బుద్ధుడి అంతస్తు, జ్ఞానంలో అందరూ సమానమైన బుద్ధుడి అంతస్తు అంటండి ఎవరికి ఉండదని చెప్తున్నారండి నాన్నగారు. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత అందరూ సమానమే అంట, కానీ అంతస్తు దగ్గరకు వచ్చేసరికి ఆయన జీవిత విధానంలో ఒక గొప్పతనం ఉందంటండి. అంత స్వీట్నెస్ అంటండి, అంత వైభవం అంటండి బుద్ధుడి జీవితం అంతా. అది నాన్నగారు చెప్తున్నారండి. ఇప్పుడు అక్క దాదాపు అంతా చెప్పేశారు బుద్ధుడి జీవితం గురించి. అయితే స్టార్టింగ్లో శుద్ధోదన మహారాజుకి మాయాదేవికి ఈ సిద్ధార్థుడు పుట్టిన తర్వాత ఆ టైంలో ఏమైందంటండి, ఈవిడ డెలివరీకి పుట్టింటికి వెళ్ళనన్నారండి మాయాదేవి. నేను ఇక్కడే డెలివరీ చేసుకుంటాను అని చెప్తే నువ్వు సరే అంటారండి శుద్ధోదన మహారాజు. అయితే ఈవిడ ఒక వారం రోజుల్లో డెలివరీ వస్తుందనగా మళ్ళీ నేను పుట్టింటికి వెళ్ళిపోతానంటారు. వెళ్ళిపోతాను అంటే ఆయన మళ్ళీ నర్సెస్ని ఇచ్చి, సవారీని ఇచ్చి, మనుషులు మార్గలం ఇచ్చేసి పంపిస్తారండి పుట్టింటికి. అయితే మార్గ మధ్యలోనే ఆవిడకి నొప్పులు వచ్చేస్తాయండి. నొప్పులు వచ్చేస్తే ఆవిడకి గబగబా నర్సెస్ ఆ చెట్ల మధ్యనే పరదాలు కట్టేసేసి ఈ మాయాదేవిని తీసుకెళ్ళి ఆ ప్లేస్ దగ్గరికి అలా తీసుకెళ్తుండగానే బుద్ధుడు అంటండి ఆ లోపల పొట్టలోంచి జారిపోయాడండి. అంటే ఆయన మంచం మీద పొడుగున్నాగా ప్రసవించడం కాదండి, ఆయన ఆవిడ అలా నుంచుండగానే కిందకి జారిపోతుంటే నర్సెస్ పట్టుకున్నారండి. అంటే ఆ వైభవం అండి, ఆ జారిపోతుంటే తల్లికి ఇంత కూడా నొప్పి లేకుండా, బాధ లేకుండా ఆ మాయాదేవి గర్భాన్ని నుంచి ఆ సిద్ధార్థుడు అవతరించారండి. అయితే ఈ సిద్ధార్థుడుకి నామకరణ మహోత్సవం చేసేటప్పుడు అంటే ఒక 7 daysకి ఇవి చనిపోయారంటండి మా సిద్ధార్థుడు తల్లి. అయితే ఆ నామకరణ మహోత్సవానికి వాళ్ళ పుట్టింట్లో జరిగినప్పుడు ఆవిడ వాళ్ళ స్నేహితురాలని పిలుస్తుందంటండి. స్నేహితురాలను పిలిస్తే సరే చుట్టాలు, బంధువులు అందరూ పిల్లాన్ని ఎత్తుకుంటున్నారు, ముద్దాడుతున్నారు. చివరికి ఈ మాయాదేవి ఏం చేసిందంటే తన పిల్లవాడిని తీసుకొచ్చి స్నేహితురాలు ఒళ్ళో వేసిందంటండి. స్నేహితురాలకి ఇచ్చింది. ఆ స్నేహితురాలు అంటండి బుద్ధుడిని చూసి, అసలు ఆ వైభవం అంటండి వీడిని చూసి బుద్ధుడు ఆ చంటి పిల్లవాడు నవ్వాడంటండి ఈవిడ చూసి. ఈవిడ ఆ బాలుని చూసిందంటండి. ఆవిడ ఒక మాట అందంటండి, ఇంకా లోకంలో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనకూడదు, కన్నా ఇటువంటి మహాత్ములు ఇటువంటి పిల్లలు పుడతారా అన్నారు. అంటే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఎందుకు ఎలాంటి పిల్లలు పుడతారో ఏంటో, ఇటువంటి మహాత్ములు పుడతారా, ఇటువంటి పిల్లలు పుడతారా, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, చేసుకున్న ఇటువంటి పిల్లలు పుడతారా అన్నారంటే ఆవిడికి ఆ బుద్ధుడిలో ఉన్న వైభవం అంటండి ఆవిడికి అప్పుడే స్ఫురించిందంటండి. ఆ వైభవం తర్వాత అంటండి కొంతకాలానికి అంటండి బుద్ధుడు ఒక ప్లేస్లో ఉండగా ఈవిడ కొద్ది పెద్ద ఆవిడ అయిపోయిందండి. ఆవిడ బుద్ధిని చూడడానికి వచ్చిందంటండి. బుద్ధుడు దర్శనానికి వస్తే బుద్ధుడు ఆవిడ్ని చూసి అన్నంత దూరంలో ఉన్నవాడు వేసి అమ్మా అంటూ వచ్చారంటే. అసలు బుద్ధుడు బిహేవియర్లో అటువంటివి లేవండి. అసలు ఒక గోడలాగా, ఒక స్టోన్ లాగా ఉంటాడండి. అసలు ఆయన మొహంలో ఏమీ రియాక్షన్స్ కనిపించవు, ఏం కనిపించవండి. అటువంటి వాడు ఆవిడ్ని చూడంగానే అంటండి అమ్మ అంటూ లేచి వచ్చాడంటండి. అప్పుడు ఆ స్నేహితురాలు అంటండి, కనటం నేను మాయాదేవి కంది, కానీ నన్ను అమ్మ అని పిలిచి నా అహంకారాన్ని నశింపచేసావు. అంటే ఆ పిలుపులోనే నాలో ఉన్న అహంకారాన్ని, నాలో ఉన్న పొగర్బోతనాన్ని నశింపచేశావు. అంటే ఆవిడకి ఆ బుద్ధుడిలో ఉన్న వైభవం అండి. అంటే ఆవిడ ఎంత పవిత్రురాలో చూడండి. ఆవిడ ఎంత పవిత్రురాలు కాకపోతే అసలు ఆ పిలుపు, ఆయన వేసిన ఆటం, ఆయన ఎందుకు లేసొచ్చాడు, అటువంటి మహాత్ముడు ఆవిడ దగ్గరికి లేసొచ్చాడంటే అది ఎంత వైభవం అండి. అసలు ఒక్క పిలుపులోనే నా అహంకారాన్ని నువ్వు నశింపచేశావు.
అది నాన్నగారు చెప్తారండి. అంగుళీమాలుడి గురించి చెప్తూ, ఇందాక అక్క టచ్ పెట్టేసింది. ఆ అంగుళీమాలుడి గురించి చెప్తూ నాన్నగారు అంటారు, వాడు ఫారెస్ట్లో ఉంటాడంటండి. ఫారెస్ట్లో ఉంటే వాడు ఆ ఫారెస్ట్లోంచి ఎవరిని వెళ్ళనివ్వడంటండి. కానీ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఆ ఫారెస్ట్లోంచి వెళ్ళాల్సిన అవసరం వచ్చి అటువైపు వెళ్తున్నాడంటే, వెళ్తుంటే ఈ భక్తులకి పనుకున్న భిక్షువులకి భయం వేస్తుందంటండి, వాడు చంపేస్తాడని. అయినా కానీ బుద్ధుడు ధైర్యంగా వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఈ లోపల వాడికి అంగుళీమాలుడికి కోపం వచ్చేసింది. ఎవరు ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు, ఈ ఫారెస్ట్లోంచి ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు, ఆగు 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 అంటూ వచ్చేసాడండి. బుద్ధుడు వెళ్తా ఉంటే అలా వెనక ఆగు ఆగు అంటూ వచ్చేసాడంటండి. అప్పుడు బుద్ధుడు అంటండి అసలు ఆయన మొహంలో ఆయన మాటలో కానీ బాడీ కదలికలో కానీ ఇరిటేషన్ కానీ ఒక హడావుడి కానీ ఏమీ కనిపించదు. ఒక ఎలిఫెంట్ అంటండి, ఎలిఫెంట్ లాగా నడుస్తాడంటండి. అలా వెనక్కి తిరిగి చూశాడంటండి. అంగుమాల, ఆగు 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 అంటున్నావు, ఆగవలసింది నేను కాదు, నేను ఎప్పుడో ఆగిపోయాను, ఆగవలసింది నువ్వే అన్నాడు. నా మనసు ఎప్పుడో ఆగిపోయింది, ఆగవలసింది నువ్వే అన్నాడు. నా మనసు ఎప్పుడో ఆగిపోయింది, ఇంకా నాకేం పని లేదు, ఆగవలసింది నువ్వే అన్నాడండి. అంటే ఆ ఒక్క మాటలో అండి వాడు కత్తిపుచ్చుకొని ఈ బుద్ధుడిని చేయటానికని కొట్టడానికని కత్తిపుచ్చుకొని పరిగెత్తితే ఒక్కసారి బుద్ధుడు సమక్షంలోకి రాగానే ఆయన ఫేస్ని అలా చూడంగానే ఈ తలంపు రాలిపోయిందంటే, బుద్ధుడిని హాని చెయ్యాలి, బుద్ధుడిని కత్తితో కొట్టాలి అనే తలంపు రాలిపోయి వాడు నార్మల్ అయిపోయాడండి. అంటే ఆ లోపల హార్ట్లో గుద్దుగా అయిపోయింది ఆ తలంపు, వాడికి కొట్టాలన్న భావన నశించిపోయింది. అంటే ఒక మహాత్ముడు ప్రిన్సెస్లోకి వెళ్ళినప్పుడు మన లోపల అంత చేంజ్ వచ్చేస్తుంది. అంటే సత్పురుషుల సహవాసం వల్ల మన ప్రయత్నంతో మన ఎఫర్ట్తో పని లేకుండానే మనలో ఉన్న వాసనలు సంస్కారాలన్నీ రాలిపోతాయి అని చెప్పి అసలు ఆ అంగుమాలుడు వాడు బుద్ధుడు శిష్యుడైపోయాడంటే. తర్వాత కాలంలో వీడు బుద్ధుడికి శిష్యుడైపోయి సేవలు చేసి బుద్ధుడు మార్గాన్ని ఆచరిస్తూ ఉంటున్నాడు. ఒక రోజు ఏంటంటే వాడు అడవి మార్గాన్ని వెళ్తా ఉంటే ఎవరో కానీ వీడిని చంపేశారంటే. చంపేస్తే మిగతా శిష్యులు వచ్చి చెప్పారంటే వాడు చంపేశారని చెప్తే వాడు ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నాడు చెప్పాడండి బుద్ధుడు. వాడు ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నాడు. అయితే వాడి దేహం ఇలా ఎందుకు చంపబడింది అనేది వాడి వెనక జన్మను చూసి వాడి దేహం ఎందుకు, ఏ కారణం వల్ల వాడు ఎలా చంపబడ్డాడు అనేది చూశాడంటండి. అంటే ఎటువంటి వాడినైనా అండి వాడిని మోక్షం అనే రోడ్లోకి ఎక్కించేసేవాడంటే. అంటే బుద్ధుడు అసలు ఎంత దయామయుడండి. ఎవరో విమర్శించారంటే బుద్ధుడిని కర్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు అని విమర్శిస్తే అంటున్నారండి బుద్ధుడు కర్మకు ప్రాధాన్యం ఇవ్వటం కాదు, మనుషుల మీద మానవ జాతి మీద అత్యంత ప్రేమ అంటండి, అత్యంత దయాగుణం అంటండి. ఎవరైనా అలా దుఃఖంతో కనిపించారనుకోండి, బాధతో కనిపించారనుకోండి, వీడిని ఎలాగ ఈ దుఃఖంలోంచి బయటకు తీసుకురావాలి అని చూస్తానంట. కానీ అసలు వాడు మంచోడా చెడ్డోడా, వాడిలో మంచి గుణాలు ఉన్నాయా చెడ్డ గుణాలు ఉన్నాయా, వీడు ఎలాంటి వాడు అనేది ఏమి చూడండి. వాడిని ముందు ఆ అద్వైత స్థితికి, ఆ నిర్వాణ అనుభవాన్ని పొందించాలి, వాడిని దుఃఖరహిత స్థితిలోకి తీసుకెళ్ళాలి. ఆ మొత్తం ఆయన కాన్సన్ట్రేషన్ అంతా వాడిని దుఃఖంలోంచి విడుదల చెయ్యాలని ఉంటుంది. కానీ ఒక ఆలోచన రాదంటే, అంత దయామయుడంటే బుద్ధుడు. నాన్నగా చెప్తాడు, ఇప్పుడు భగవాన్ ఉన్నారమ్మా, భగవాను పైనుంచి కిందకు వచ్చారమ్మా, మన భగవాను పైన బ్రహ్మం అంటే ఆయన సాధన ఏం చెప్పలేదని, ఆయన సాధన ఏమి చేయలేదు, బ్రహ్మమే ఆయన వరించి వచ్చింది, పైనుంచి కిందకు వచ్చాడంటే భగవాను. కానీ బుద్ధుడు కింద నుంచి పైకి వచ్చాడంటే నైతిక విలువల గురించి, నైతిక విలువలు మన జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన జీవిత విధానం రోజు డైలీ లైఫ్లో మనం ఎలా ఉండాలి అనే దాన్ని బుద్ధుడు బోధించాడంటే. అంటే ఈ నైతిక విలువలు నీవు నీ దైనందిన జీవితంలో నువ్వు సరిగా ప్రవర్తించకుండా, నీ మాట పర్ఫెక్ట్గా లేకుండా, నీ ఆలోచన పర్ఫెక్ట్గా లేకుండా దోషభూయిష్టమైంది నీకు జ్ఞానం ఎలా వస్తుంది? ఈ ముందు నీ జీవిత విధానంలో నువ్వు సవరించుకుంటూ రా.
నీలో ఉన్న తప్పుల్ని సవరించుకో, నీలో ఉన్న బలహీనతల్లోంచి విడుదల పొందు. మేము పూజ చేస్తున్నామండి, జపం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నామండి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీ బలహీనతల్లోంచి మీరు విడుదల పొందడానికి చేస్తున్నారు. మీ బిహేవియర్ ప్యాటర్న్ మీరు మార్చుకోవడానికి చేస్తున్నారు. ఆ విషయం మర్చిపోయి మేము పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, అష్టోత్తరం చేస్తున్నాం, అది గమ్యం కాదండి. నీ మనసులో ఎంతవరకు మార్పు వచ్చింది? నువ్వు భగవంతుడు చెప్పినట్టు నీ జీవిత విధానం ఉందా? నీ మనసులో మార్పు వచ్చిందా? నీ మనసుకు పవిత్రత వచ్చిందా? నువ్వు ఎలా ఉన్నావు? నీ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఆ నైతిక విలువలు నువ్వు అంటే నాన్నగారు ఎప్పుడు చెప్పేవారండి, ఒక గుడి కట్టడం తేలిగా, ఒక స్కూల్ కట్టడం తేలిగా, ఇవన్నీ తేలిగే కానీ ఒక మనిషి యొక్క స్వభావాన్ని మార్చుకోవడం చాలా కష్టము అని. ఒక మనిషిని మార్చడం, వాడి స్వభావాన్ని మార్చడం చాలా కష్టం అని. అంటే మనకి ఎన్నో జన్మల నుంచి ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్, దేహంతో రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్ల మనకి ఎన్నో బలహీనతలు మన ఆవరించిన ఈ బలహీనతల్లోంచి విడుదల పొందడానికే మనం ఎఫర్ట్ చేయాలండి. అంటే లోపల హృదయంలో భగవంతుడు ఉన్నాడు. బుద్ధుడు బ్రహ్మను అంగీకరించాడండి. మామూలుగా ఇండివిజువల్ గాడ్ ఇలాంటి గాడ్లను అంగీకరించలేదు, కానీ లోపల ఉన్న బ్రహ్మాన్ని అంగీకరించాడు. అయితే ఆ లోపల ఉన్న వస్తువుని ఆరాధించడం వల్ల ఆ లోపల ఉన్న వస్తువుని అంటే దాన్ని పొందటానికి, లోపల వస్తువు ఆల్రెడీ ప్రజెంట్, కానీ దాన్ని పొందటానికి మీకు ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోండి. అదే సాధన. సాధన అంటే అదే అని చెప్తారు. మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోండి. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించాలనుకున్నాం అనుకోండి, ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో, ఎవరిని పట్టుకుంటే మనకి డబ్బు ఉపాయాలు చెప్తారో, ఎలా సంపాదించాలని 100 రకాలుగా ప్లాన్లు చేసుకుని డబ్బు సంపాదనకి చూసుకుంటామండి. అలాగే చదువుకోవాలి అనుకుంటే, లేకపోతే జాబ్ సంపాదించుకోవాలి అనుకుంటే, ఎవరిని పట్టుకుంటే మనకి జాబ్ వస్తుందని 100 రకాలుగా ఆలోచిస్తామండి. ఎన్ని రకాలుగా మనకి ఎన్ని తెలివితేటలు ఉంటే అన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాగే నువ్వు పవిత్రత పొందడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకోగలవో అన్ని రకాలుగా నువ్వు ప్రయత్నం చేసుకొని, భగవంతుడు నీకు ఏ గిఫ్ట్స్ అయితే ఇచ్చాడో ఆ గిఫ్ట్స్ని తోటి వారి కోసం నువ్వు ఉపయోగించుకొని నిన్ను పవిత్రం చేసుకో. ఎవరో వచ్చి పవిత్రం చేస్తారు, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురు చూడకన్నాడంటే బుద్ధుడు. నిన్ను పవిత్రం చేసుకో, నిన్ను ఉద్ధరించుకో, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కూర్చోకండి అన్నాడంటే. బుద్ధుడు ఎప్పుడు అంటే హిందూ మతంలో ఉన్న డిఫెక్ట్స్ని అంటే వాటిని ఖండించాడంటే. హిందూ మతంలో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని వాటిని ఖండించాడు. ఏంటి? మనం ఏం చేస్తామండి, ఆవు తోకల్లో పూజలు చేసేసి మనకు మోక్షానికి వెళ్ళిపోతామని, లేక గంగా నదిలో స్నానం చేస్తే పవిత్రం అయిపోతామని, లేకపోతే విగ్రహాలను కడిగితే మనకి పవిత్రత వచ్చేస్తుందని, ఇటువంటి మాటలన్నీ ఖండించాడంటే. ఏంటి? రాళ్ళని కడిగితే మీకు పుణ్యం వచ్చేస్తుందా? గంగా నదిలో ఎన్ని మునిగితే మీకు స్నానం చేస్తే పవిత్రత అయిపోతారా? తోకని పుచ్చుకొని తోకని కడిగి తోకని పూజిస్తే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? మీ మనసుని ప్యూరిఫై చేసుకోండి. మీ మనసుని ప్యూరిఫై చేసుకోకుండా ఇటువంటి పనులు, ఇటువంటి మూఢ నమ్మకాలతో మీరు ఉండకండి అని చెప్పాడంటే. మూఢ నమ్మకాలను ఖండించాడంటే బుద్ధుడు. అంటే మీ మనసును ప్యూరిఫై చేసుకునే విధానం మానివేసి, ఏ రకంగా జీవించాలో ఆ రకంగా జీవించడం మానివేసి, మనం ఎలా సవరించుకోవడం మానేసి ఈ పనులు ఏంటి అంటున్నారండి. ఈ పనులు ఏంటి? మరి చేపలు ఎప్పుడు నదిలోనే ఉంటున్నాయి, పవిత్రమైపోతున్నాయా అంటే ఇటువంటి అన్ని మనకి మూఢనమ్మకాలు మన హిందూ మతంలో ఉన్నాయి. వీటి వల్ల ప్రయోజనం లేదని చెప్పి అవన్నీ ఖండించారండి. సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడండి బుద్ధుడు. సబ్జెక్ట్కి కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ గురించి ప్రచారం చేయమని చెప్పాడండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటే నువ్వు ఏది చేస్తే అది నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఎదుటి వారికి మంచి ఇస్తే మంచి వస్తుంది, ఎదుటి వారికి నువ్వు చెడిచ్చావనుకో చెడు వస్తుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, నువ్వు చేసిందే నీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఏది చేసినా, ఎప్పుడు ఏది చేసినా ఒక మంచి ఆలోచన, ఒక మంచి భావన, ఏది చేసినా ఒక మంచి పని, ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు. మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. అయితే నీలో చెడుని ఉంచుకో, కానీ నీలో ఉన్న మంచిని నువ్వు ఇతరులకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రిటర్న్ అయి నీకు వస్తుంది.
అది ఎప్పుడు మంచి. నీ దగ్గర ఏది ఉంటే అది మంచి, ఇతరులకు పంచు. అంటే ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఏంటంటే నువ్వు చేసింది నీకు వస్తుంది కాబట్టి ఎప్పుడు నువ్వు మంచి పనులు చెయ్యి, మంచి మాటలు మాట్లాడు, మంచి ఆలోచనలు చెయ్యి. ఇప్పుడు మనం కుంకుడి విత్తనం నాటేసేసి మ్యాంగో పళ్ళు రావాలంటే వస్తాయా? రావండి. మనం మ్యాంగో విత్తనం నాటితేనే మ్యాంగో పళ్ళు వస్తాయి. అలాగే నువ్వు బిహేవియర్ ప్యాటర్న్లో నువ్వేం చేస్తున్నావో చూసుకో. నువ్వు ఎలా ఉంటున్నావో. ఈ రోజు మనం ఏదో చెడు చేసేసి మనకి తీయటి ఫలాలు రావాలంటే రావండి. ఆ చేసేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది అక్కడే మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు వాచింగ్లో ఉండమని చెప్తున్నారండి. ఇంకా బుద్ధుడిది అంత ఇంపర్సనల్ బిహేవియర్ అండి. అసలు పర్సన్ కనపడ్డండి అక్కడ. అది నాన్నగారికి ఎంతో ఇష్టమైన మాట ఎప్పుడూ చెప్తారండి. నాన్నగారు బుద్ధుడు ఒక ఇంటికి, ఒక కుమ్మరి వాడి ఇంటికి భోజనానికి భిక్షకు పిలిస్తే వెళ్తే వాడు ఉడికని మాంసం ఏదో పెడతాడండి, ప్రేమతో పెడతాడండి. అయితే బుద్ధుడు ఏం చెప్పాడు, ఎంత దయామయుడంటే ఆయన తిని అది మిగతా ఫుడ్ని ఎవరికి పెట్టద్దు, భూమి లోపల కూర్చేసేది. అంటే వాళ్ళు కూడా పాడైపోతారండి, వాళ్ళు కూడా చచ్చిపోతారండి. అది పూర్తి చేయమని చెప్పి ఆయన తిన్న ఆహారం అరక్క మోషన్స్ అయిపోయి ఆ కుషీనగర్లో అక్కడ ఆ మోషన్స్తో బాధపడి ఒక చెట్టు కింద చనిపోయే దేహాన్ని విడిచిపెట్టారండి. ఆ దేహాన్ని విడిచిపెట్టే టైంలో ఆయన తమ్ముడు ఆనంద్ ఏమని అడుగుతాడంటే, మరి నీ దేహాన్ని ఏం చేయమంటావు? దేహం చూస్తే పడిపోయేలాగా ఉంది, దేహాన్ని ఏం చేయమంటావు అని అడుగుతారండి. అసలు అటువంటి టైంలో కూడా అంటండి ఇరిటేషన్ లేదంటండి. ఆ మాటలో కూల్ థాట్, కూల్ మైండ్ అండి. ఆ మాట ఎంత సాఫ్ట్గా స్వీట్గా వస్తుందంటే అంటున్నారంటండి, ఇదొక గ్రామమేనా? ఏ గ్రామం అయినా శ్మశానం లేకుండా ఉంటుందా? శ్మశానం లేకుండా ఏ గ్రామం ఉండదు కదా. ఈ ఊరిలో చనిపోయిన వాళ్ళందరినీ కామన్ మ్యాన్ ఏ ప్రదేశంలో అయితే తీసుకెళ్ళి బర్న్ చేస్తున్నారో ఈ శరీరాన్ని కూడా అక్కడ బర్న్ చేయి. ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ బుద్ధుడి శరీరాన్ని ఇక్కడ పాతి పెట్టాము, ఇక్కడ దహింప చేశాము, ఇక్కడ బర్న్ చేశామని ఏం గుర్తులు వద్దు. పలానా చోట బుద్ధుడు చనిపోయాడని గుర్తులు అక్కర్లేదు అన్నారండి. అంటే నామ రూపాలకు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఇండివిజువల్ ఐకి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదండి. అంటే అక్కడ నాన్నగారు చెప్తున్నారు, ఈ ఒక్క మాట నన్ను అరెస్ట్ చేసేసిందమ్మా. ఎంత ఇంపర్సనల్ బిహేవియర్ అమ్మా బుద్ధుడిది. ఇప్పుడు మన మహర్షులు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, గురువులు, వాళ్ళు ముందే అన్ని తవ్వుకొని వాళ్ళ శవాన్ని పూడ్చిపెట్టుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారమ్మా. అసలు బుద్ధుడు అది అసలు ఎక్కడ పాతి పెట్టాడనే విషయం కూడా అవసరం లేదన్నాడు. అసలు గుర్తింపులు అక్కర్లేదు అన్నాడు. గౌరవాలు అసలు అంత నిరాడంబరంగా అండి. అసలు గుర్తింపులు, గౌరవాలు ఏం కోరుకోలేదండి. అసలు బుద్ధుడి లాంటి మహాత్ముడు అసలు లోకంలో పుట్టలేదట అని ఇక్కడ అంటాడండి. ఈయన ఆనంద్ అంటాడు, ఆనంద్ ఏడుస్తుంటాడండి. బుద్ధుడు దేహం విడిచిపెడుతున్నాడు. ఏడుస్తుంటే నువ్వు నా కోసం ఏడవకు, నువ్వు నిర్మాణ స్థితిని పొందడానికి ఇంకా అది ఇంకా నాకు రాలేదని చెప్పి ఏడుగు, అది ఇంకా నేను పొందలేకపోయానని చెప్పి నా కోసం దుఃఖించకు, దానికోసం ఎనర్జీ వేస్ట్ చేసుకోకు, ఆ వస్తువును పొందడం కోసం నువ్వు ప్రయత్నం చేసుకో అన్నారండి అని అక్కడ అంటారండి. అప్పుడు ఆనంద్ అంటాడంటండి, మీలాంటి మహాత్ములు ఈ సృష్టిలో ఎప్పుడూ పుట్టలేదు అంటారు. మీలాంటి మహాత్ములు ఈ సృష్టిలో ఎప్పుడూ పుట్టలేదు అంటే అప్పుడు కూడా అండి ఎంత వైభవం అండి బుద్ధుడు. నువ్వు వరల్డ్ హిస్టరీ చదివావా అని అంటాడు. నువ్వు వరల్డ్ హిస్టరీ చదివావా? చదవకుండా నాలాంటి మహాత్ములు ఇంకా రాలేదని చెప్పి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అక్కడ కూడా ఖండింపండి. మనమైతే తొంగిపోతామండి. ఆయనైతే అసలు నాలాంటి వాడు పుట్టలేదని చెప్తున్నావు, అసలు వరల్డ్ హిస్టరీ చదివావా? చదవకుండా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఖండించారంటే అని. ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు, లాస్ట్ మినిట్ వరకు టీచింగ్ విడిచిపెట్టలేదండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు అని అన్నాడంటండి. ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. ఈ బుద్ధుడు మటుకు ఇంకా రాడు,
ఎంతో మంది బుద్ధుడు రావచ్చు ఈ లోకంలోకి, వాళ్ళు టీచ్ చేయొచ్చు, కానీ ఈ బుద్ధుడు మనకి ఇంకా రాడు. ఎందుకంటే ఆ లోపల ఉన్న కిరసాయన అంతా అయిపోయింది, లోపల మొత్తం కంప్లీట్ వాసనాక్షయం అయిపోయింది. అంటే నాన్నగారిని థాయిలాండ్ వాళ్ళు అడిగారంట, మీరు థాయిలాండ్ రండి నాన్నగారు అని చెప్తే నాన్నగారు అన్నారు, థాయిలాండ్ వాళ్ళు ఆ అమ్మాయి, మనం నాన్నగారు కాశీ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఏంటండి చూసి నాన్నగారిని, అసలు అమ్మాయి ఎక్కడి నుంచో చూసిందంటే, అసలు అమ్మాయి గుర్తింపుకి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో అంటున్నారు. ఆ అమ్మాయి వచ్చి నాన్నగారు ఐసి అయ్యి చూసి యు ఆర్ మోడర్న్ బుద్ధ అన్నట్టు. అమ్మ ఆ అమ్మాయికి ఉన్న గ్రహింపుకి నాకు ఆశ్చర్యం వేసింది, యు ఆర్ మోడర్న్ బుద్ధ అంటే నాన్నగారు అన్నారంట, ఐ ఆమ్ నాట్ మోడర్న్ బుద్ధ, ఐ ఆమ్ ద లవర్ ఆఫ్ బుద్ధ అన్నారు. నేను బుద్ధుడిని ప్రేమించేవాడిని కానీ నేను బుద్ధుడిని కాదు అన్నారు. బుద్ధుడంటే నాకు ఇష్టం అమ్మా, బుద్ధుడంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. అయితే బుద్ధుడి గురించి ఏదన్నా చెప్తున్నాననుకో అప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే హృదయం గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుందమ్మా నాన్నగారు. బుద్ధుడి గురించి చెప్తుంటే హృదయం గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుందమ్మా అన్నారు. ఆ రోజు కాశీ దగ్గర నాన్నగారు బుద్ధుడు ఏ ప్లేస్లో అయితే కూర్చున్నాడో ఆ ప్లేస్లో కూర్చొని టీచ్ చేశారంటండి నాన్నగారు. నేను మిస్ అయ్యాను. అయితే ఆ నాన్నగారు అంటున్నారండి, ఆ ప్లేస్లో బుద్ధుడు మమ్మల్ని ఆవహించేశాడండి, సబ్జెక్ట్ పేరున ఆవహించేశాడు. ఆ బుద్ధుడికి చెట్లు అంటే ఇష్టం కదా, ఆ చెట్టు కింద కూర్చొని బోధించాడంట నలుగురు శిష్యులకి, 5 శిష్యులకి. అయితే అంటున్నారండి, ఆ సబ్జెక్టు మోహంలో పడి మేము ఈ ప్లేస్లో ఉన్న మ్యూజియంలు బుద్ధుడు వాడిన వస్తువులని మేము చూడలేకపోయాము, సబ్జెక్ట్ మోహంలో పడిపోయాము అని ఆ రోజు అన్నారు. ఈ రోజు బుద్ధుడు అనుగ్రహం ఇక్కడ వర్షిస్తుందమ్మా, ఇక్కడ ఉన్నోళ్ళంతా తరిస్తారు అన్నారు. దగ్గర ఉన్నోళ్ళంతా తరిస్తారు అన్నారు. అయితే తర్వాత ఆశ్చర్యమండి, తర్వాత ఎవరున్నో జిన్నూరులో అడుగుతున్నారు నాన్నగారు, మేము అక్కడికి వెళ్ళినప్పుడు సారనాథ్ వెళ్ళినప్పుడు నువ్వు వచ్చావా చెట్టు కింద నేను చెప్తున్నప్పుడు అన్నారండి. చెట్టు కింద నేను టీచ్ చేసినప్పుడు నువ్వు ఉన్నావా అన్నారు. నేను ఉన్నానండి అంటానన్నాడు. నువ్వు లేవు అంటున్నారండి. అంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. నీవుడేమో ఉన్నానండి నేను అక్కడ అంటానండి, నేనేమో లేరు అంటున్నారండి, నువ్వు లేవు అంటున్నారండి. అంటే ఆయన హృదయంలో ఎవరున్నారు ఏం తెలుస్తుందండి మనకి? బాడీని దేహపరంగా అక్కడ కూర్చోవచ్చండి, నాన్నగారి పాదాల దగ్గర కూర్చోవచ్చు బాడీ పరంగా, కానీ ఆయన హృదయానికి దగ్గరగా ఎవరున్నామో ఎలా తెలుస్తుందండి? బాడీలో అయితే పక్కనే వెళ్ళిపోయి ముందు కూర్చుంటామండి, కానీ ఆయన ఎక్కడున్నారో మనం ఎక్కడున్నామో తెలియదు కదండి. ఆయన ఎక్కడున్నారో మనం ఎక్కడో, ఆయన అంతస్తు ఎక్కడో, ఆయన ఎక్కడో హృదయ లోతుల్లో మనమేమో లోకంలో ఉంటాము. బాడీని చూస్తే దగ్గర ఉంటున్నాయి కానీ హృదయాలు చూస్తే దూరంగా ఉంటున్నాయండి. యశోదన అంటండి నాన్నగారు చెప్తున్నారు, మీకు బుద్ధుడి వైభవం తెలుస్తుంది కానీ యశోదర వైభవం తెలియటం లేదమ్మా. యశోదర బుద్ధుడు ఎలాగైతే బయట జీవించాడో అలాగే యశోదర ఇంటిలో జీవించిందంట. ఆవిడ గ్రేట్నెస్ మీకు తెలియట్లేదమ్మా, ఆవిడ ఔన్నత్యం మీకు తెలియటం లేదు. తర్వాత ఈ శుద్ధోదన మహారాజు బుద్ధుడిని ఆహ్వానించాడంటండి వాళ్ళ రాజ్యానికి రమ్మని. అన్ని చోట్లకి వెళ్తున్నావు కదా, ఇక్కడికి రమ్మంటే భిక్ష సరే అని చెప్పేసి వస్తాడంటండి. బుద్ధుడు వచ్చి భిక్ష తన సొంత ఊరిలో, తను పుట్టిన ఊరిలో భిక్ష చేసుకున్నాడండి. ఎవరికైనా బయట ఊళ్ళో అడుక్కోమంటే అడుక్కుంటామండి, భిక్ష చేసుకుంటాం. మన ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర భిక్ష చేసుకోమంటే చేసుకోం కదా. కానీ ఆ బుద్ధుడు అంటండి తన ఊళ్ళో తన పుట్టిన ప్లేస్లో భిక్ష చేసుకున్నాడంటండి. అయితే తండ్రికి బాధ వేసిందంటండి. మనకు బాధ వేస్తుంది కదండి తండ్రికి, ఇక్కడ వచ్చి మహారాజు అయ్యుండి భిక్ష చేసుకోవడం ఏంటని బాధ కలిగితే, అప్పుడు ఈయనకేమో ఒక రకంగా బాధ కలిగిందండి, బుద్ధుడికి కూడా ఇంకో రకం బాధ కలిగిందండి. ఇంకా జ్ఞానం రాలేదు, ఆత్మజ్ఞానం రాలేదు, తండ్రి కానీ ఆయనకు బాధ వచ్చిందండి. యశోదర తండ్రిని చూడలేదు కదండి, రాహులుడు తండ్రిని ఈయనే నీ తండ్రిని పరిచయం చేస్తుందంటే
బుద్ధుడి దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేస్తే ఆ రాహుల్ని చూసి, రాహుల్ నువ్వు నిర్వాణ స్థితిని పొందాలమ్మా అన్నారంటే. నువ్వు నిర్వాణ స్థితిని పొందాలి. అసలు గ్రేట్ అండి. నువ్వు ఆ తర్వాత చక్రవర్తులు లేరు, ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు లేరు, నువ్వు పరిపాలించాలని లేదంటండి, నువ్వు నిర్వాణ స్థితాన్ని పొందాలి రాహుల్ అన్నాడు. నిర్వాణ స్థితిని పొందాలి అంటే ఎవరైనా ఏదైనా ఆయన పొందాడండి, దానికంటే మించింది లేదు అని తెలుసుకున్నాడు. అందులోనే సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, ఆ మరణం లేని స్థితి ఉందని ఆయన అనుభవంలోకి తెచ్చుకున్నాడు. కాబట్టి బుద్ధుడు దానికంటే మించింది ఏమీ లేదు అని తెలుసు కాబట్టి తన కుమారుడిని కూడా ఏమన్నాడు, నిర్వాణ స్థితిని పొందు రాహుల్ అన్నాడండి. నిర్వాణ స్థితిని పొందాలమ్మా అని. ఇందాక అక్క చెప్పింది కదండి, అది పళ్ళెం పెట్టి అందులో ఆయన పళ్ళెం పెట్టి నలకలన్నీ చూపించి నీ మనసులో కూడా అన్ని నలకలు ఉన్నాయి, ఆ నలకల నుంచి నువ్వు విడుదల పొందితే నీకు నిర్వాణ స్థితికి వస్తుంది. అలాగే మన మనసులో కూడా దోషాల్లోంచి మనం మార్చేసుకొని ఏ రోజుకి ఆ రోజు మన బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన లోపల ఏం కెరటాలు వస్తున్నాయి, ఏమన్నా కోపం వస్తుందా, కోరిక వస్తుందా, ద్వేషం వస్తుందా, అసూయ వస్తుంది, ఏ కెరటాలు మన లోపల వస్తున్నాయి, ఈ కెరటాల్లోంచి మనం ఎలా విడుదల చేసుకోవాలి అని మనం వాచ్ చేసుకొని మన బలహీనతల్లోంచి విడుదల పొందడానికి ఎఫర్ట్ చేయాలి అని చెప్తున్నారండి. ఎఫర్ట్ చేసుకోవాలి. మీరు చేసుకోవాల్సిన ఎఫర్ట్ సత్పురుషులు సహవాసం చేయండి. ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనతని రిపీట్ చేయకండి. మా ఈశ్వరుని స్మరించండి, గురువుని స్మరించండి, గురువుని ధ్యానించండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు ఆ బలహీనతలోంచి మీరు బయటకు వస్తారు, మీరు పవిత్రులు అవుతారు. 100% మీరు పవిత్రులు అవడం కోసం ఎన్ని రకాల విధాలుగా మీరు చేసుకోవాలో అన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఏదో ఒక రకంగా చేసుకుంటామంటే మటుకు మీకు జ్ఞానం రాదు అని చెప్తారు. ఇప్పుడు మన జాబ్ కోసం ఎవరెవరిని పట్టుకుంటే జాబ్ వస్తుందో 100 రకాల ప్రయత్నాలు చేస్తామండి. అలాగే మీరు నిర్వాణ స్థితిని పొందడం కోసం, మీరు పవిత్రం అవ్వడం కోసం మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకోండి. ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకోండి అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ బుద్ధుడు ఎప్పుడైతే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడో, ఆ ఇల్లు ఆ రోజు భార్యని పిల్లవాడిని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకి ఏంటి ఇలా రహస్యంగా వెళ్ళాల్సి వస్తుంది అని కొద్ది టీయర్స్ వచ్చినాయి అంటండి. బుద్ధుడు భార్యని రాహుల్ని చూసి. అయితే బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన అసలు ఆయనకి ఎందుకు ఇంత మార్పు వచ్చింది అంటే, ఆయన పుట్టినప్పుడు జ్యోతిష్యులకు చూపిస్తే ఏమని చెప్పారంటే, మహాచక్రవర్తి అవుతాడు, లేక మహా సన్యాసి అయిపోతాడు అని చెప్పారు తండ్రికి, సుధోధన మహారాజు. అయితే ఆ తండ్రికి భయం వేసి ఈయన బిహేవియర్ ప్యాటర్న్ చూసి సన్యాసి అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అసలు దుఃఖం అనేది ఎలా ఉంటుందో, బాధ అనేది ఎలా ఉంటుందో, ముసలి వాళ్ళు ఎలా ఉంటారు ఏమీ తెలియకుండా పెంచేసాడండి ఒక ప్యాలెస్లో. అసలు కష్టం అనేది తెలియకుండా ఆ 16 ఏళ్ళకి యశోదను తెచ్చి పెళ్లి చేసేసి భోగ భాగ్యాలండి, చుట్టూ అంతా భోగాలు. అయితే అట్లా పెంచితే ఒకరోజు బయటికి వెళ్ళి చూడాలనిపిస్తే బయటికి పంపిస్తారండి. అప్పుడు ఒక ముసలివాడిని, ఒక రోగగ్రస్తుని, ఒక చనిపోయిన శవాన్ని చూసి వైరాగ్యం వచ్చింది. ఏంటి లోకంలో ఇంత దుఃఖం ఉంది, ఈ దుఃఖంలోంచి ఎలా విడుదల చేయాలి, లోకాన్ని ప్రజల్ని దుఃఖంలోంచి ఎలా విడుదల చేయాలి అని ఆయన ఎక్కువ దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నాన్నగారు అంటున్నారు, ఇప్పుడు అర్జునుడికి వాళ్ళ బంధువుల్ని చుట్టాలి నేను చంపలేనని వాడికి వైరాగ్యం వచ్చింది, వాడికి వైరాగ్యం వల్ల భగవద్గీత వచ్చేసింది. ఇక్కడ బుద్ధుడికి వైరాగ్యం రావటం వల్ల ఈ నలుగురి శవాల్ని వీళ్ళందరినీ చూడటం వల్ల ఈయన ఏం చేశాడు, బయటకు వచ్చేసి ప్రపంచానికి శాంతిని, దుఃఖం లేని స్థితిని, అందరినీ ఆనందమయంగా చేయడానికి ప్రయత్నం చేశాడు బుద్ధుడు. అసలు ఎంత కరుణామయుడంటే, ఎవరన్నా దుఃఖంగా కనపడితే అసలు ఇంక వాడిని ఎలాగోలా వాడిని సుఖంలోకి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. అయితే ఇక్కడ ఈయన ఎప్పుడైతే ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడో, వెళ్ళిపోయేటప్పుడు బింబిసార మహారాజు దగ్గరికి ఆ బింబిసార మహారాజు కబురు పెడతాడు అనమాట. ఏమనంటే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నీకు నా రాజ్యాన్ని ఇస్తాను, నీ రాజ్యం వదిలేసి వెళ్ళిపోతున్నావు, నా రాజ్యాన్ని ఇస్తాను, వచ్చి పాలించుకో అంటారు. నేను నా రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాను, నీ
రాజ్యం నాకెందుకు, నాకు అవసరం లేదు అంటాడు. నాకు అవసరం లేదంటే సరే నువ్వు నా రాజ్యం నాకు అవసరం లేదు అంటున్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఏదో పొందుతానని చెప్పేసి బయటకు వచ్చేసావు, ఏదో పొందుతానంటున్నావు, ఆ పొందే దాంట్లో నాకు వాటా ఇవ్వాలి. నువ్వు ఏదో సుఖాన్ని శాంతిని ఆనందాన్ని పొందుతానంటున్నావు కదా, దాంట్లో నువ్వు నాకు వాటా ఇవ్వాలి అన్నాడండి. అలాగే అంటాడండి. తర్వాత జ్ఞానం పొందిన తర్వాత బింబిసార మహారాజు దగ్గరికి కూడా వస్తాడండి. అప్పుడు ఆయన ఒక వనం ఇచ్చి ఆ రోజు దర్శనం చేసుకునేవాడండి ఈయన బుద్ధుడు. అయితే ఆయన ఒక వనం ఇచ్చి వనంలో ఉండమంటాడండి ఈ బుద్ధుడిని. అయితే ఆ వనం చాలా అద్భుతమైన వనం, చాలా అందంగా ఉంటుందండి. ఆ సౌందర్యం చాలా వైభవంగా ఉంటుందండి. అయితే బింబిసారుడు రోజు వెళ్ళి దర్శనం చేసుకునేవాడంటండి. బుద్ధుడు తెల్లటి బట్టలు ధరించేవాడంటండి. రాజు కదండి, తెల్లటి బట్టలు శుభ్రంగా ఉండేవాడంటండి. రోజుకు ఒక్కసారే భోజనం చేసేవాడంటండి. 1 గంటన్నరకి నాన్నగారు అంటున్నారు, 3 పూట్ల తినేవాడు రోగి, 2 పూట్ల తినేవాడు భోగి, 1 పూట తినేవాడు యోగి అంటున్నారు. ఎక్కువ తింటే మనం బలం వచ్చేస్తుందేమో అనుకుంటాం, బలం రాదు, రోగాలు వస్తాయి అంటున్నారు. అయితే ఈయన 11:30కి రోజు భిక్షకి వెళ్తాడు. భిక్షకి వెళ్ళేటప్పుడు ఈ బింబిసారుడి భార్యకి చాలా అతిలోక సౌందర్యవదండి. ఆవిడికి బుద్ధుడు అంటే నచ్చలేదు. ఎందుకు నచ్చటం లేదు? ఆవిడ నామరూపాన్ని గ్లోరిఫై చేయాలి, పొగుడుతూ ఉండాలి అందరూ. నువ్వు ఇలాంటి అందగతి ఈ లోకంలో ఎవరూ లేరు అంటే సౌందర్యం, ఆ రూపగర్వం ఎక్కువగా ఉందన్నమాట. ఆవిడ రూపాన్ని చూసుకొని ఆవిడ పొంగిపోవటం అనమాట. నా అందగతి లేదని. అయితే బుద్ధిగా పొగుడతాడండి. నామరూపాన్ని ఖండించినవాడు, నామరూపాలకే విలువని వాడు ఆవిడని ఎలా పొగుడతాడు? పొగడలేడు కదా, ఆయన ఎలా పొగుడతాడు? ఆవిడ పొగడలేదని ఆవిడకి కోపం, బుద్ధుడు అంటే ఇష్టం ఉండేది. అయితే ఒకరోజు ఆ వనాన్ని చూడాలని కోరికుండి ఏం చేస్తుందంటే, బుద్ధుడు బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళి వనాన్ని చూసొద్దామని చెప్పేసి ఆవిడ పరిచారకులు కలిసి ఆ వనంలోకి వస్తారు. వనంలోకి వచ్చి ఆ వనాన్ని చూసి బయటకు వస్తున్నారండి. బుద్ధుడు కరెక్ట్గా భిక్ష అయిపోయి ఆయన వస్తున్నాడు. ఎక్కడైతే కరెక్ట్ ఒక స్పాట్లో ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. బింబిసారుడి భార్య బుద్ధుడిని చూసింది, బుద్ధుడు ఆవిడని చూశాడు. ఒక చూపు ఇద్దరికి కలిసింది. ఏం మాట్లాడలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. అప్పుడు ఈవిడ ఏమనుకుందంటే, ఆ చూపు చూసి, ఇటువంటి చూపు నేను ఎప్పుడు ఈ లోకంలో ఎవరిని చూడలేదు, బుద్ధుడి చూపు లాంటి చూపు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఆ కళ్ళల్లో ప్రపంచం లేదు, కామం లేదు, కోరిక లేదు, దయ తప్పితే ఏమీ లేదు. అసలు ఆ కళ్ళ వైభవం ఆవిడకి తెలిసిన కళ్ళలో దయ తప్పితే ఏమీ లేదు. ప్రపంచం లేదు, కోరిక లేదు, కోపం లేదు, రాగద్వేషాలు. నాన్నగారు అనేవారు, మనం అందరం కూర్చుంటే మీ కళ్ళు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, మీ కళ్ళు చూసి నేను చెప్పేస్తానమ్మా మీ లోపల ఎన్ని రాగద్వేషాలు ఎన్ని ఉన్నాయో అన్నీ, ఏముంది అసూయ ఉందో ఏముందో అన్నీ చెప్పేస్తాననేవారు కదా. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఆయన కళ్ళలో దయ తప్పితే ఏమీ కనపడుతుంది. ఆవిడ అనుకున్నాను, ఇదేంటి ఇలాంటి కళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ఈ ఐస్ అసలు ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత అది రిమబరెన్స్లోకి వచ్చేసేసేసి ఆవిడకి మార్పు వచ్చేసిందంటే, మార్పు వచ్చేసి ఏమనిపించిందంటే ఆవిడకి, నేను అందగత్తిని అనుకుంటున్నాను, ఆయన కళ్ళ కంటే కూడా నా సౌందర్యం ఎక్కువ అందంట. అంటే ఇది హీనంగా ఉంది, ఆయన కళ్ళే ఎక్కువ అందంగా ఉన్నాయి, అంత వైభవంగా ఉన్నాయి. ఈ శారీరక సౌందర్యం ఇది ఎంతసేపు ఉంటుంది, ఇది రసహీనంగా కనిపించిందంటే ఆవిడకి. ఆ కళ్ళ ఒక వైభవం ఉంది. బుద్ధుడు అన్నాడంటే, ఇప్పుడు బాగానే ఉన్నారు, వయసులో ఉన్నారు కాబట్టి బాగున్నారు, ఇంకా 10 రోజులైతే మీ మొహాలు ఎవరు చూడలేరు, మొహం ముడతలు పడిపోయి కాళ్ళు చేతులు పనిచేయక మూడో కర్రట్టుకొని తిరుగుతారు. ఈ సౌందర్యం అనేది 4 రోజులు ఏమి నిలబడదు, 4 రోజుల నుండి మారిపోతుంది, ముసలాళ్ళు అయిపోతారు. సత్యం కానిదేది నిజం కాదు, ఎప్పుడు ఉన్నదేది నిజం కాదు. రూపం మారిపోతుంది, ముసలాళ్ళు అయిపోతాం, చచ్చిపోతాం. అన్నీ పుట్టినప్పుడు ఎంతలా ఉన్నామండి, తర్వాత ఇంకొంత ఇంత అయ్యో మారిపోతాం. ఈ సౌందర్యం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. అంటే సత్యం కానిదేది నిజం కాదు. అలాగే నీకు ఆస్తి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, లేకపోతే విద్య ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు లోకంలో, ఏదో గొప్ప ఏదో ఒకటి ఉండొచ్చు.
కానీ అయ్యేమి నిజం కాదు. ఎప్పుడు ఉండేది శాశ్వతం కానీ మిగతాదేది మారిపోతుండేది పోయేదేది శాశ్వతం కాదని బుద్ధుడు చెప్పాడనేది ఏది నిజం కాదు. నిజమైంది ఒకటి, నీ హృదయంలో ఉన్న బ్రహ్మం ఒకటి. దాన్ని పొందడానికి నువ్వు ఎఫర్ట్ చేసుకో, అది దాన్ని పొందాల్సింది అది. బుద్ధుడి దగ్గరికి వచ్చి ఒకటి అడిగాడంటండి, నాకు మళ్ళీ దేహం వస్తుందా అని అడిగాడంట. దేహం రావడానికి ఏం కష్టాలు అక్కర్లేదండి. దేహం మనకి మళ్ళీ పునర్జన్మలు వచ్చేస్తాయి, ఏం కష్టపడక్కర్లేదు. మనం ఉన్నట్టుంటే చాలు జన్మలు వచ్చేస్తాయి. కానీ జన్మ రాకుండా చేసుకోవాలంటే చాలా కష్టాలు పడాలండి. జన్మ రాని స్థితి పొందాలి అంటే మనం చాలా కష్టపడాలి. అయితే మరి నాకు రీబర్త్ ఉందా అని అడిగాడంటే, రీబర్త్ ఉందా అంటే నీకు దేహం అవసరం ఉందా అని అడిగాడంటే, నీకు దేహం అవసరం ఉందా? మనకి దేహం ఎందుకంటే మనం భోగాలు అనుభవించాలి. భోగ దృష్టి ఉందండి మనకి. లోకంలో మనం అన్ని సినిమాలు చూడాలి, టీవీలు చూడాలి, రకరకాల తిండి తినాలి, బట్టలు కట్టుకోవాలి, అన్ని మనకి భోగ దృష్టి ఉంది. అంత ఆకర్షణ, లోకం మీద ఆకర్షణ. మనకి ఎన్నో కోరికలు ఉన్నాయండి. ఎన్నో కోరికలు ఉంటే మరి దేహం అవసరం కదండి. దేహం అవసరం లేకుండా ఎలా అనుభవిస్తాం మనం? దేహం అవసరం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు దేహం వస్తుందా అని అడుగుతాడు. అడిగితే నీకు పునర్జన్మ ఉందా లేదా అని అడుగుతున్నావు. మరి నీకు దేహం అవసరం ఉంటే వస్తుంది, దేహం అవసరం లేకపోతే రాదు. అది నీకు నువ్వు డిసైడ్ చేసుకో. నేను చెప్పడం కాదు. నీకు ఆకర్షణలు ఉన్నాయా, నీకు కోరికలు ఉన్నాయా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుస్తుందిగా. నేను చెప్పడం ఏంటి? నీ లోపల ఏం జరుగుతుందో, నీ లోపల నీ మనసు ఎలా ఉందో, నీకేం కోరికలు ఉన్నాయో, నీ లోపల ఏముందో నీకు తెలుస్తుంది కదా. నాకు చెప్పడం ఎందుకు? అంటే దేహం అవసరం ఉన్నంత కాలం నీకు దేహం వచ్చి తీరుతుంది. నీకు కోరికలు ఉన్నంత కాలం దేహం రాకుండా నిన్ను ఎవడు ఆపు చేయలేడు. ఎప్పుడైతే నీకు 100% వాసనాక్షయమైందో, నీ కోరికలన్నీ నశించినాయో, నీకు ఆ వాసనలన్నీ కంప్లీట్గా చేయమైనాయో, అప్పుడు నీకు ఆ నిర్వాణ సుఖం నీకు అందుతుంది. నిర్వాణ సుఖం అంటే పూర్తిగా 100% ఆరిపోయిన స్థితి, 100% అన్నమాట. అయితే మనం హిందువుల మోక్షం అన్నామంటే, హిందువుల మోక్షం అన్నాము. అయితే ఆయన ఏమన్నాడంటే శూన్యము అన్నాడు. మనం మోక్షం అన్న దాన్ని ఆయన ఏమన్నాడంటే శూన్యము. ఎందుకు? మనం అక్కడ ఏదో ఉంది, అక్కడ లోపల ఏదో ఉంది అని, మోక్షము అంటే లోపల ఏదో ఉంది అంటే ఎదగం ప్రారంభిస్తామంటే, లోపల ఏదో ఉంది ఏదో ఉంది. శూన్యం అంటే ఏమి ఎదగం కదా. అంటే ఆ స్థితిలో, ఆరిపోయిన స్థితిలో, అంటే ఇక్కడ కిరసనాయిలు ఉంటుందంటే, దీపం వెలగడానికి కిరసనాయిలు ఉంటే అక్కడ మొత్తం కంప్లీట్ శూన్యం అన్నమాట. అసలు పునర్జన్మ రావడానికి ఏ వాసన లేదు, ఏ సంస్కారము లేదు. ఒక్క వాసన ఉన్నా మళ్ళీ పునర్జన్మ వచ్చేస్తుంది. అయితే బుద్ధుడిని అడిగాడంటే ఒకడు, దేవుడు ఉన్నాడా అని అడిగాడంటే, ఉన్నాడు అని చెప్పేసరికి వాడు వెళ్ళిపోయాడండి. దేవుడు లేడు కదా అన్నాడంటే, అవును దేవుడు లేడు అన్నాడండి. వాడు వెళ్ళిపోయాడంటే ఇంకొకడు వచ్చాడంటే, దేవుడు ఉన్నాడా లేడా అని నాకు సందేహంగా ఉంది. ఉన్నాడా తెలియట్లేదు, లేదో తెలియటం లేదు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్పి అడుగుతాడండి. అప్పుడు బుద్ధుడు అంటాడంటే, దేవుడు ఉన్నాడా లేడా అని నీ లోపల ఎవడైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, ఒకడు ఉన్నాడు కదా, ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి మూలంలోకి వెళ్ళు. వాడి మూలంలోకి వెళ్తే నీకు దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అనేది నీకు ఆ ప్రశ్న రాదు అని చెప్పాడు. మూలంలోకి వెళ్ళిపో. ఎవడైతే నీ లోపల ఉండి డౌట్ క్రియేట్ చేస్తున్నాడో, దేవుడు ఉన్నాడా లేడా అని ఎవడైతే అడుగుతున్నాడో వాడిని చూడు. ఎవరైతే నీ లోపల ప్రశ్నిస్తున్నాడో వాడిని చూసి వాడి మూలంలోకి పంపించు. వాడి మూలంలోకి పంపిస్తే నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తమవుతుంది. అప్పుడు నీకు రెండోది ఏమీ కనిపించదు. ప్రశ్నలు అడుగుదామంటే అడిగేవాడు కనిపించడు, అడగడానికి ఇంకేం కనిపించదు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటి నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. ఇంకా లోకాలు ఉన్నాయా భగవాన్? నేను చనిపోయాక స్వర్గానికి వెళ్తాం, నరకం స్వర్గం నరకం ఇవన్నీ ఉన్నాయా అని అడిగారంటే బుద్ధుడిని. అడిగితే అంటే వేరే లోకాలు ఉన్నాయా అని అడిగారంటే, అడిగితే బుద్ధుడు లోకాలు ఉన్నాయి అని చెప్పాడండి. లోకాలు ఉన్నాయి అని ఒప్పుకొని ఏమన్నాడంటే,
ఈ లోకాలకి ఎవరైతే వెళ్తున్నాడో మరణించిన తర్వాత ఎవరైతే ప్రయాణం చేస్తున్నాడో ఆ ప్రయాణించేవాడు ఎంత అసత్యమో ఆ లోకాలు అంతే అసత్యం. మనకి వాసనలుంటే వెళ్తాం లోకాలకి, వేరే లోకాలు చేసిన పనులు అనుభవించడానికి లోకాలకి వెళ్తాం. ఇప్పుడు ఈ లోకంలో ఉండగానే ఈ జీవుడు ఎవరైతే మరణించిన తర్వాత ప్రయాణం చేస్తున్నాడు అని అనుకుంటున్నారో ఆ జీవుడు ఎవరిని విచారణ చేసి వాడిని పోగొట్టుకుంటే వాడే అసత్యమైనప్పుడు లోకాల అసత్యం ఏంటి? వాడిని తీసేస్తే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఆ నిర్మాణ స్థితిని పొందడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అంటారు. అయితే దానికి ఇంపర్సనల్ బిహేవియర్ ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు పని చేస్తున్నారు, మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, పని కనిపిస్తూ ఉండాలి, మనిషి కనిపించదు. అంటే ఆ పని చేస్తూ ఉండాలి, పని జరుగుతూ ఉండాలి, కానీ మనిషి కనిపించకూడదు. అది ఎలాగంటే ఇప్పుడు ఈ కుడి చేతిలో ఉన్న వస్తువుని మనం ఎడవ చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, ఎవరికైనా ఇచ్చామంటావా? ఎవరికి ఇచ్చామంట? ఇది నాది. అలాగే నువ్వు ఎవరికన్నా ఏదన్నా ఇచ్చినా, ఏదైనా పని చేసినా నీకు నువ్వే చేసుకుంటున్నావు అన్న భావనతో చేసుకో. అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు. అలా కాకుండా వేరు బుద్ధితో కనుక నేను వాళ్ళకి ఇది చేశాను అది చేశాను అని ఆ భావనతో కనుక నువ్వు చేస్తున్నావు అనుకో, ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. కోరికతో చేసిన కర్మ నిన్ను బంధిస్తుంది. అంటే ఎవరికి ఏది చేసినా కూడా నాకు నేనే చేసుకుంటున్నానన్న భావనతో నువ్వు కర్మ చేసుకో. అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు, నిన్ను కర్మ పవిత్రులను చేస్తుంది అంటున్నారండి. ఇది ఆయన అష్టాంగ మార్గం అని చెప్పి నాన్నగా చెప్తాడు. వెల్ డిసిప్లైన్ మైండ్, వెల్ కంట్రోల్డ్ మైండ్, వెల్ రెగ్యులేటెడ్ మైండ్, వెల్ డిసిప్లైన్ మైండ్, ఇన్ని రకాలుగా చెప్పాడండి బుద్ధుడు. ఎందుకంటే మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోండి. వీటన్నిటి యొక్క సారం ఏంటంటే మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ చేతిలో మీ మైండ్ ఉండాలి, కానీ మైండ్ చేతిలో మీరు ఉండకూడదు. అదండి బుద్ధుడు ఇప్పుడు 8 చెప్పాడు. ఏంటి? వెల్ రెగ్యులేటెడ్ మైండ్, వెల్ కంట్రోల్ మైండ్, వెల్ ప్యూరిఫైడ్ మైండ్, వెల్ డిసిప్లైన్ మైండ్, వెల్ ఆర్డర్డ్ మైండ్, ఇవన్నీ చెప్పాడండి. ఇవన్నీ ఏంటి? దేనిని కేంద్రంగా పెట్టుకొని చెప్పాడు? మైండ్ని కంట్రోల్లో ఉండాలి, మైండ్ని అదుపులో ఉండాలి, మైండ్ డిసిప్లైన్గా ఉండాలి, అది నీ అధీనంలో ఉండాలి. నువ్వు ఎలా చెబితే అది వినాలి. అంటే నీ కంట్రోల్లో ఉండే, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండే ఎవరు నీకు హెల్ప్ చేయలేకపోయినా నువ్వు సుఖంగా ఉంటావు, శాంతిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ మైండ్ నీ కంట్రోల్లో లేదనుకో, 100 మంది నీకు సహాయం చేయాలనుకున్నా నీకు చెయ్యలేదు. నువ్వు బాగుపడవు. నిన్ను అశాంతికి గురి చేస్తుంది, వేదనకు గురి చేస్తుంది. నీ మైండే నిన్ను బంధిస్తుంది. ఈ మైండ్ నుంచి విడుదల పొందడానికి ఆ మైండ్ని కంట్రోల్లో ఉంచుకొని, మైండ్ని ప్యూరిఫై చేసుకొని దాని మూలంలో పంపించు. ఆ ఈశ్వరుడికి శరణాగతి చేయి. లోపల ఇక్కడ చెప్తున్నారు కదా, ఆయన ఒక ఇండివిజువల్ గాడ్ ఒప్పుకోలేదండి, కానీ భ్రమను ఒప్పుకున్నాడు. లోపల భ్రమం, నిరాకార స్థితిని, నిర్గుణ స్థితిని ఒప్పుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా తక్కువ చెప్పింది, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి అంటే ఏంటంటే నీ హృదయంలో ఉన్న ఆ బుద్ధత్వం. బుద్ధుడు అంటే ఒక వ్యక్తి కాదు, బుద్ధత్వం అనేది ఒక స్టేట్. నీ హృదయంలో ఉన్న ఒక స్టేట్. ఆ స్టేట్కి నువ్వు శరణాగతి పొందు. అంటే నీ లోపల, నీ హృదయంలో ఒక స్టేట్ ఉంది. ఆ బుద్ధత్వం, ఆ లోపల నిర్వాణ స్థితికి, ఆ లోపల హృదయంలో ఉన్న ధ్యాన స్థితికి నువ్వు సరెండర్ అయిపో. దానికి సరెండర్ అయిపో. సత్పురుషుల లోపల హృదయంలోని వస్తువుకి దాన్ని స్మరించుకో, దాని అధీనం. బుద్ధం శరణం గచ్చామి, దానికి శరణ పొందు. లోపల ఉన్న వస్తువుకి, ఆ నిరాకార వస్తువుకి, నిర్గుణ వస్తువుకి సరెండర్ అయిపో. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సంఘం, ఈ సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. అందరితో స్నేహం చేయదు. సత్పురుషులు, మహాత్ములు, అటువంటి మహాత్ములు వెతుక్కొని ఎక్కడ ఉన్నారో అటువంటి మహాత్ముల హోలీ పీపుల్తో సహవాసించు. సంఘం శరణం
గచ్చామి. అటువంటి మహాత్ములతో సహవాసం చేయటం వల్ల వాళ్ళ వైబ్రేషన్స్ వల్ల నువ్వు ప్యూరిఫై అయిపోతావు. అటువంటి సత్పురుషుడికి సహవాసం చేయి. ఎందుకంటే నీకు లోపల ఉన్న నిర్గుణ తత్వాన్ని నువ్వు శరణాగతి పొందలేకపోతే, ఎందుకంటే మనం రూపనామాలతో ఉన్నాం కాబట్టి, రూపనామాలు లేని వస్తువుని మనం పట్టుకోలేము కాబట్టి, ఆ లోకంలో ఉన్న మహాత్ముని వాళ్ళని శరణి పెట్టుకొని మనకి శరణాగతి పొందమని చెప్తున్నారు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ధర్మంగా జీవించండి. ధర్మం అంటే ట్రూత్, భగవంతుడి ధర్మం. భగవంతుడి నిన్ను ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తా ఉంటే నువ్వు నీ జీవిత విధానం భగవంతుడు చెప్పిన దానికి అనుగుణంగా ఉంటే ఆ ధర్మం ఏం చేస్తుందంటే నీ మనసు చెత్తగొట్టి పడేస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తా ఉంటే అంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. దాని స్లోగన్ అన్నమాట. ధర్మాన్ని ఆచరించండి, సత్పురుషుల సహవాసం చేయండి, లోపల ఉన్న బ్రాహ్మీ స్థితికి శరణాగతి పొందండి. అంటే డైరెక్ట్గా మధ్యవర్తులతో ప్రమేయం ఇష్టం ఉండదండి బుద్ధుడికి. మధ్యవర్తులు మనం ఎవరినైనా మధ్యవర్తులు నమ్మామనుకో మనం ముంచేస్తారని డైరెక్ట్గా భగవంతుడితో మనం కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవారు. మధ్యవర్తులతో సంబంధం ఇష్టపడేవాడు కాదు. డైరెక్ట్గా మిమ్మల్ని బ్రాహ్మీ స్థితిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు బుద్ధుడు. ఓం శ్రీనారాయణ పరమాత్మ. ఇంకా బుద్ధుడి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆయన వైభవం మనం అసలు దయ గురించి మనం మాట్లాడలేదు. అసలు వాళ్ళ పక్కన కూడా దయ్యం ఉంది. దయ్యం ఉంటే జ్ఞానం వచ్చేస్తుందని చెప్తున్నారు. మనకి దయ అనే గుణాన్ని మనం కల్టివేట్ చేసుకుంటే అసలు ఇంకేం సాధన అక్కర్లేదు కదా. దయా గుణానికి జ్ఞానం వచ్చేస్తుందండి. ఆ దయా ప్రాక్టీస్ చేస్తుంది.